కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు భారీగా వరద నీరు చేరుతుంది. అటు జూరాల ప్రాజెక్టు వస్తున్న వరదను వచ్చినట్టే శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలం నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో డ్యాం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,75,960 క్యూసెక్లు ఉండగా సుంకేశ్వరం నుంచి 61,931 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్లో 3,33,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాంను నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుండగా ప్రస్తుత నీటి నిల్వ 210 టీఎంసీల మేర కొనసాగుతుంది. అటు శ్రీశైలం డ్యాం కుడి ఎడమ గట్టులోని జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి శ్రీశైలం డ్యాముకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వరద మరింత పెరిగితే మిగతా గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాలకు భారీగా వరద నీరు చేరుతుంది. అటు జూరాల ప్రాజెక్టు వస్తున్న వరదను వచ్చినట్టే శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలం నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో డ్యాం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,75,960 క్యూసెక్లు ఉండగా సుంకేశ్వరం నుంచి 61,931 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్లో 3,33,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 210 టీఎంసీల మేర కొనసాగుతుంది. అటు శ్రీశైలం డ్యాం కుడి ఎడమ గట్టులోని జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. కృష్ణానదికి వరద పెరగడంతో తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. కొల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లాపూర్ పెండ్లవెల్లి మండలాల్లోని కృష్ణ తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణానదిలో పడవలు నడిపే వారికి సూచనలు చేశారు. కృష్ణా తుంగభద్ర నదుల వరద తాకిడితో శ్రీశైలంలో 884 అడుగుల వరకు నీరు చేరడంతో కృష్ణా బ్యాక్ వాటర్ సోమశిల ఎల్లూరు అమరగిరి తీర ప్రాంతాలను తాకింది. పెండ్లవెల్లి మండలం మంచాలకట్ట మల్లేశ్వరం తీర గ్రామాలకు
కృష్ణ వరద నీరు చేరింది. మంచాలకట్ట దగ్గర నది తీరం సముద్రాన్ని తలపిస్తుంది. తెలంగాణ, ఏపీల మధ్య బోట్ల రాకపోకలు బంద్ చేశారు. కృష్ణా నదిలో తుంగభద్ర నది కలిసే ప్రాంతం నుంచి దిగువకు వరద ఉధృతి పెరుగుతుంది. మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశీల, మాధవస్వామి నగర్ నుంచి ఏపీలోని నెహ్రూ నగర్, ముచ్చుమర్రి, పగిడాల, జానాల, సిద్ధేశ్వరం తీర ప్రాంత గ్రామాలకు బోట్ల ప్రయాణాలు ఆపాలని కొల్లాపూర్ ఆర్డీఓ నాగరాజు, పోలీసులు బోట్ల యజమానులను హెచ్చరించారు. అయితే గతేడాది కృష్ణా నదికి ఆశించిన స్థాయిలో ప్రవాహం లేకపోవడంతో వానాకాలంలో సైతం కృష్ణ జలాలు సోమశిల బ్యాక్ వాటర్లో ఉన్న దర్గ దగ్గరకు కూడా నీరు చేరలేదు. ఈ సీజన్లో జూలై చివరి నాటికి పుష్కర ఘాట్లను తాకిన కృష్ణ జలాలతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టుల రద్దీ పెరిగింది. సోమశిలలో టూరిజం కాటేజీలు, ప్రైవేటు కాటేజీలు ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్లో బోటింగ్కు పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టు తీర ప్రాంతాలు అధికారులు అలర్టయ్యారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్. అనిల్, ఎగువ ప్రాంతాల్లోని మహాబలేశ్వరం, ఆల్మట్టి డ్యామ్ లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో నారాయణపూర్ డ్యామ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా మారింది. మొత్తం కూడా దాని స్టోరేజ్ వచ్చేసి 885 అడుగులకు గాను ప్రస్తుతం 884 అడుగులకు నీటి మట్టం వచ్చేసి దిగువ ప్రాంతాల్లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 10 గేట్లు ఎత్తి 2,76,620 క్యూసెక్ల వాటర్ ని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఇన్ఫ్లో వచ్చేసి 3,37,891 క్యూసెక్ల వాటర్ ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి 3,33,066 క్యూసెక్ల వాటర్ ఉంది. అయితే నాగార్జున సాగర్ కు పెద్ద ఎత్తున వరద నీరు కూడా వచ్చి చేరుతుంది. గత సంవత్సరం వరద నీరు లేకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడ్డారు. కానీ శ్రీశైలం ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద నీరు రావడం, అదేవిధంగా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సాగుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా తాగునీటి అవసరాల కోసం మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు అధికార యంత్రాంగం. మొత్తం కూడా శ్రీశైలంకి వెళ్ళే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళే వారు ప్రతి ఒక్కరు కూడా టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున గేట్ల దగ్గర ఫోటోలు దిగడం, అక్కడ ఉండడంతో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో అయితే పడ్డారు. పెద్ద ఎత్తున గేట్లు ఎత్తడంతో అక్కడ చూసేది మొత్తం కూడా ఒక వ్యూ మాత్రం కొత్తగా కనిపిస్తుంది టూరిస్టులకు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర మాత్రం పెద్ద ఎత్తున టూరిస్టులు ఉన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లో వచ్చేసి 2,32,243 క్యూసెక్ల వాటర్ ఉంది. ఇక అవుట్ఫ్లో వచ్చేసి 27,454 క్యూసెక్ల వాటర్ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 590 అడుగులకు గాను ప్రస్తుతం 522 అడుగులకు సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆగస్టు 2వ తేదీ సాగునీటి అవసరాల కోసం, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేసే అవకాశం కల్పిస్తుంది. అధికార యంత్రాంగం ఇప్పటికే అనౌన్స్ చేసింది. సాగునీటికి సంబంధించి నీటిని విడుదల చేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆనుకొని ఉన్న ఎవరైతే కృష్ణా నీటి మీద ఆధారపడి ఉన్న రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత సాగుకు సిద్ధం కావాలా లేదా అని తర్జన భర్జనాలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో పెరగడంతో అందరూ కూడా రైతాంగం సాగుకు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం దాదాపు లక్షల ఎకరాల బీడు భూములు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా సాగు భూములుగా మారుస్తున్నారు. వ్యవసాయం సిద్ధమవుతున్నారు, నాట్లు వేస్తున్నారు రైతాంగం మొత్తం కూడా. ఓవరాల్ గా అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అటు నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లో పెరగడంతో రైతాంగం మాత్రం సంతోషంగా ఉందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం 2 క్రాప్లకు క్రాప్ హాలిడే ఇచ్చిన రైతాంగం ఈసారి సాగుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది రైతులు నాగార్జున సాగర్ లో నీరు రాకపోయినప్పటికీ కూడా తాము బోర్లతోటైనా సాగు చేస్తామనే దాంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఈసారి అధికార యంత్రాంగం కూడా రైతులకు సాగునీటి అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది కాదు అని చెప్పేసి పదే చెప్పుతున్నారు. రైతులకు అన్ని అంటే ఎలాంటి ఇబ్బంది కాకుండా చెరువులు కుంటలు నింపే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ తయారీకి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇదే ఇన్ఫ్లో గనక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2,32,843 క్యూసెక్ల వాటర్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫ్లో ఉంది.
అన్ని గేట్లను కనుక ఓపెన్ చేసి ఇదే కనుక ఇంట్లో ఉంటే 10 రోజుల లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు చేరుకుంటుంది, నిండుకుండలా మారుతుంది. అలాంటప్పుడు 2 క్రాప్లకు తాగునీరుకు ఎలాంటి ఇబ్బంది కాదు అని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అనిల్, ఓవరాల్ గా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రం జలకళ ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. అనిల్.